అది పనిచేసేదన్నా. దేవుడు న్యాయమును ప్రేమించేవా? మరి నువ్వు నిజముగా దేవుని కుమారుడైతే నీవు కూడా న్యాయమునే ప్రేమించాలి, అన్యాయాన్ని ప్రేమించకూడదు. ఇక ముందుగా చదువున్నాడు, ఆయన తన భక్తులను విడువడు, వారు ఎన్నటెన్నటికి కాపాడబడదురు అంటారు. వారు ఎన్నటెన్నటికి కాపాడబడదురు. ఎవరు? ఆయన భక్తులు, ఆయన విశ్వాసం చేసేటువంటి వారు, నీతిని ప్రేమించేవారు. వారి దేవుడు కాపాడుతూనే ఉంటాడు, వారిని దేవుడు రక్షిస్తూనే ఉంటాడు. కింద అంటున్నాడు, భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. భక్తిహీనుల సంతానము నిర్మూలమవుతుంది. కాబట్టి మనం భక్తిహీనులుగా ఉండకూడదు. మీరు భక్తిహీనులు ఉంటే మీ పిల్లలు నష్టపోతారు. మీరు కన్నారుగా పిల్లల్ని, 4 మాసాలు మోసి కన్నది తల్లి, రెక్కలు మొక్కలు చేసుకుని పెంచుతున్నారు తండ్రి. అయితే వారి యొక్క కష్టానికి, వారి యొక్క మరి ఆ శ్రమకు తగిన ప్రతిఫలం పిల్లల జీవితాలు చూడాలంటే ముందు తల్లిదండ్రులు భక్తిపరులుగా మారాలి, నీతివంతులుగా మారాలి, యథార్థవంతులుగా మారాలి. ఎందుకంటే చూడండి 29 అంటున్నాడు, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు దానిలో నిత్యము నివసింతురు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు. నీతిమంతులకి ఏం వస్తుందండి అని అనుకుంటారు కొంతమంది. నీతిమంతులకి ఏం దొరుకుతుందండి? నిందలే కదా, అవమానాలే కదా, శ్రమలే కదా, పరిశుద్ధ గ్రంథాలు చూస్తున్నాం అని అనుకుంటారు. కానీ ఇక్కడ అంటున్నాడు, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు. ఎందుకు ఈ ఆత్మ సంబంధమైన సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, దేవుడు ప్రజలారా 24 ఒకసారి చదవండి. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు, లేస్తాడు. ఎందుకంటే దేవుడు అతని చెయ్యి పట్టుకున్నాడు కనుక. దేవుడు ఎవరి చెయ్యి అయితే పట్టుకుంటాడో వారు పడిపోయినను వారు మళ్ళా లేపిస్తారు. దేవుడు లేపుతాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో జీవగలి దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, సాతాను గాడు శోధించడం ద్వారా, సాతాను గాడు మరి పంకం పట్టడం ద్వారా, సాతాను గాడు వెంబడించడం ద్వారా దేవుడు ప్రజలారా నీతిమంతుడైన యోబు ఆస్తిని కోల్పోయాడు, ఐశ్వర్యాన్ని కోల్పోయాడు, ధనమును కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, బిడ్డలను కూడా కోల్పోయాడు. కానీ దేవుడు పట్టుకున్నాడు కనుకని అతని దేవుడు మళ్ళా లేవనెత్తాడు. ఎవరో పట్టుకుంటారు, ఎవరో ఆదరిస్తారు, ఎవరో ఆదుకుంటారు అనుకోవడం భ్రమ. నా దేవుడు నన్ను పట్టుకుంటే చాలు, నా దేవుడు నా చెయ్యి విడిచిపెట్టడనే విశ్వాసం మీకు ఉంచాలి. యోబును దేవుడు పట్టుకున్నాడు కనుకని యోబు యొక్క భక్తి, యోబు యొక్క ఆత్మీయ జీవితం దేవునికి ఇష్టంగా ఉంది కనుకని దేవుడు యోబు చెయ్యిని పట్టుకున్నాడు. కనుకని 2 ఆశీర్వాదాలను దేవుడు యోబుకి ఇచ్చాడు. యోబు కలిగించబడిన ఆశీర్వాదం మనం కలిగించబడాలంటే మనం ఏం చేయాలంటమా? యోబు వలె భక్తి పరులుగా మన జీవితాలను మలుచుకోవాలి. మన జీవితాలను మలుచుకున్నప్పుడు దేవుడు మన జీవితాలు ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. 21లో చదువుకున్న చూడండి, భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతివంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురట. ఏమిస్తారట? పిల్లికి భిక్ష వేయరు, ధర్మం ఇస్తారట. ఎవరి ధర్మదాతలు ఉన్నారా? మన గడిపే మనకు దేవుడు.
మన గడిపే మనకు దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు కీర్తనకారుడు? భక్తిహీనులు అప్పు చేసి. మీలో ఎంతమంది భక్తిహీనులు ఉన్నారు? అప్పు చేసి తీరుస్తున్నారా? అప్పు ఎక్కొడుతున్నారా? అప్పు చేసి తీర్చే వాళ్ళు ఉంటే మీరు భక్తి పల్లె. అప్పు చేసి ఎగ్గొట్టారా? మీరు భక్తిహీనులు. భక్తిహీనులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. కాబట్టి ఎవరైనా అప్పు చేసి ఉంటే ఆ అప్పు తీర్చేయండి, ఎగ్గొట్టకండి. ఎగ్గొట్టే వాళ్ళని ఏమన్నాడు? భక్తిహీనులు అన్నాడు. ఏమండి, అప్పు ఏమని చేశారు ఎక్కడన్నా? అప్పు చేసి అప్పు తీర్చకుండా వాయిదాలు వేసుకుంటూ ఎన్ని లోన్లు వచ్చినా, ఏ విధం చేతనైనా నీ చేతికి ఎవరే డబ్బులు వచ్చినా, రేపు ఇస్తాలే, మాపు ఇస్తాలే, దానికి అయిపోయింది, దీనికి అయిపోయింది అని వంకలు పెట్టుకుని సాగులు చెబితే మీకు దేవుడిచ్చే బహుమతి ఏంటంట? భక్తిహీనులు మీరు. భక్తిపరులు కాదు. అప్పు చేసి తీర్చక ఉండేవారట భక్తిహీనులట. కాబట్టి న్యాయంగా, యథార్థంగా, మర్యాదగా ఎవరి దగ్గరైనా మీరు అప్పు తీసుకుంటే అప్పు తీర్చే వారిని భక్తిహీనులు అన్న దేవుడు. అప్పు తీర్చే వారిని భక్తిమంతులు అంటాడు. కిందేమంటాడు ఇంకోటి?